Nissan Magnite starting price at 5.62 lakh only. For offers and test drive, visit the Orange Nissan Visakhapatnam. 60 మందిని కాపాడి నేను పోతే పక్కనే పోతాను, 60 మంది పోతే నాకే చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు చేతగానుడు వాళ్ళు పట్టించుకున్నాడు కాదు, ఇలా వదిలేసాడు అని అంటారు. అత్యున్నతమైన గుర్తింపు, గౌరవం అశోక్ చక్ర. అశోక్ చక్ర దేశానికి అందరూ అంటారు, మీరు మర్చిపోయినా కానీ దేశం మర్చిపోదు. ఎప్పుడూ నీ కొడుకు బతికే ఉన్నాడు, నీ కొడుకు చనిపోలేదు, నీ కొడుకు ప్రజల్లో ఉన్నాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు అని అందరూ అంటారు. తోడ పుట్టిన వాళ్ళకి అన్నీ లేడే రాఖీ టైంలో అయ్యా మా అన్నీ ఉంటే రాఖీ కడితే మేము వాళ్ళు బాధపడతాం. అయ్యా నా కొడుకు నా మనవల్ల పిల్లలు వస్తే నా పిల్లలతో ఆడుకుందడేమో ఉందనేమో అని నాకు బాధ అనిపిస్తుంది. ప్రతి పండగకి ప్రతి పిల్లలు వచ్చినా సరే నా మనసులో అలాగా బయటకి అయిపోయినా కానీ అప్పటి నుంచి కూడా అలాగా కుంగిపోయి ఎందుకు ఇంకా జీవితం కొడుకు లేడు ఏది లేదు. గవర్నమెంట్ కోసమే బతికాము, గవర్నమెంట్స్ పుట్టాము, గవర్నమెంట్స్ కోసమే చచ్చిపోయాము. ఆ గవర్నమెంట్ స్కూల్స్లో అవేర్నెస్ కోసం మా ఫాదర్ని గారు మమ్మల్ని అన్ని పిలుస్తారు. మా నాన్నగారు మా చిన్నప్పటి నుంచి కూడా ఆ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో మెరిట్ స్టూడెంట్కి పూర్ స్టూడెంట్కి కూడా ధన సహాయము, పుస్తకాలు, బట్టలు అన్ని మా చిన్నతనం నుంచి కూడా తను చేస్తారు. అదే తమ్ముళ్ళలో వచ్చింది, మాలో కూడా వచ్చింది. హైయెస్ట్ పీస్ గ్యాలంటరీ అవార్డు ఏదైతే మేము చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం, పుస్తకాల్లో చదువుకున్నాం, అలాంటి అవార్డు నా తమ్ముడికి వచ్చింది ఫస్ట్ టైం. అది అంటే కేవలం మా ఇంటి కుటుంబ సభ్యులు కాదండి, అది మన హిస్టరీ అన్నమాట. ఫస్ట్ టైం ఏపీ స్పెషల్ పోలీస్కి, అందులో ఒక తెలుగుడికి ఒక ఈ ఖ్యాతి దొరకడం అనేది మేము తెలుగు పీపుల్గా, ఆంధ్ర పీపుల్గా, పోలీస్ పీపుల్గా చాలా చాలా గర్వించదు. అమ్మ ఆ గొప్ప పిలుపుకు మించింది ఈ ప్రపంచంలో ఏది ఉండదు. ఎందుకంటే ఒక బిడ్డకు జన్మనివ్వటానికి తన ప్రాణాన్నే పనంగా పెడుతోంది. అందుకే వీళ్ళు వాళ్ళు అని కాదు, ప్రతి అమ్మ గొప్పదే. ఈరోజు ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ ఇన్ అసోసియేషన్ విత్ ఐకాన్ ఆధ్వర్యంలో విశాఖలో జరుగుతున్న మాతృ దినోత్సవ వేడుకల్లో ఎంతో గొప్ప తల్లులను సత్కరించుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, వారు చేసినటువంటి అద్భుతాల గురించి వింటుంటేనే కళ్ళల్లో నుంచి నీళ్లు తిరుగుతున్నాయి. ఈరోజు మనతో పాటు అలాంటి ఒక గొప్ప తల్లి సత్యవతి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మీ అందరికీ తెలుసు, అత్యున్నతమైనటువంటి పురస్కారం అందుకున్నటువంటి వ్యక్తి కరణం వరప్రసాద్ గారు. ఎప్పుడైతే గ్రే హౌండ్స్ లో పనిచేస్తూ ఆయన మావోయిస్టులపై జరిపిన దాడుల్లో, ఆ ఎదురు దాడుల్లో తను ప్రాణాలు కోల్పోవటంతో ఇప్పటి వరకు ఏపీలో పోలీస్ డిపార్ట్మెంట్ కి రానటువంటి, ఇక్కడ చూస్తున్నారు కదా, అశోక్ చక్ర అవార్డు అతనికి ఇవ్వటం కూడా జరిగింది. అంత గొప్ప బిడ్డను కన్నటువంటి తల్లి ఈరోజు కన్నీళ్లు పెట్టుకున్నారు అవార్డును తీసుకుంటూ. ఎందుకంటే ఇది ఆమె చెప్పిన మాటల్లో వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రిస్క్ జాబ్స్ కి, ఛాలెంజ్ జాబ్స్ కి కొంతమంది పేరెంట్స్ అంత బేగా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మన పిల్లలు ప్రాణాలతో ఉండాలి అనేది ఒక ఆలోచనతో ఉంటారు. కానీ ఈరోజు దేశం గర్వించదగినటువంటి ఒక వ్యక్తిని సొసైటీకి అందించిన తల్లితో మాట్లాడదాం. ముందుగా అమ్మా నమస్తే. సో మొదటి నుంచి అంటే గ్రే హౌండ్స్ లోకి వెళ్ళారు కదా బాబు, ఎలా ఎట్లాంటి ఎంకరేజ్మెంట్ వెళ్ళారు? ఫస్ట్ వాళ్ళ నాన్నగారు ఏపీఎస్పి ఆర్ఎస్సీగా చేసేవారు. అయితే బాబు డిగ్రీ నుంచి కూడా నేను మామూలుగా పోలీస్ ఉద్యోగానికి వెళ్తానని 2-3 ఉద్యోగాలు వచ్చినా వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేక ఆ కాగితాలు చేస్తే కనిపించకుండా చింపేసేవారు. తర్వాత బాబు ఏమో డిగ్రీ చేసి ఎంఏజీ చేయడానికి హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ నుంచి ఎంఏజీ చేస్తూ మామూలుగా సరదాగా ఆ సెలక్షన్కి వెళ్ళారు. వెళ్తే వాళ్ళ నాన్నగారు తెలిసాక, వద్దు బాబు నువ్వు ఆ ఉద్యోగానికి వద్దు, నేనే చేసి నేను కష్టాలు పడ్డాను, నువ్వు కూడా కష్టాలు పడొద్దు, నీకు ఎందుకు, ఏదో ఏసీలో ఉండి ఏదో రకంగా నువ్వు ఉద్యోగం చేసుకుందు కానీ, లేదు చెయ్యకపోయినా పర్వాలేదు, నీ ఎంఎస్సీ వచ్చేసే ఇంకెందుకు, అక్కకి చెల్లికి మ్యారేజ్ అయిపోయింది, మనమే కదా, ఎలాగ ఏదో కొద్దిగా పాటి పొలం ఉంది, నా పెన్షన్ మీద ఎలాగ బతుకుదాం, చదవాలని చదివావు, నీ అదృష్టం ఏదో తగిలితే తగిలింది, లేకపోతే లేదు, వద్దు అనేసి అంటే బాబు ఏం చేసినంటే మాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళటం, చెలట్ అవ్వటం, కాగితాలు ఇంటికి రావటం,
వాళ్ళ నాన్నగారికి వస్తే వాళ్ళ నాన్నగారు ఏమో అక్కడ వేరే అతనికి చూపించారు. సార్ ఇలా మా బాబు ఇలాగా సెలెక్ట్ అయ్యాడు వద్దని అంటున్నానంటే వాళ్ళు డాడీ వల్ల ఇంకొక అతను పెద్ద అతను అనమాట. ఏం రమణ్ గారు ఎందుకు వద్దంటున్నావు, మా బాబుకి 10 లక్షలు కట్టుతామని పట్టుకెళ్ళినా మాకు రావటం అవకాశాలు లేదు, బాబుకి 10 రూపాయలు ఖర్చు లేకుండా మెరిట్ లో ఉద్యోగం వచ్చిందంటే వద్దంటున్నావు ఏంటి, పోలో వాడికి ఇంట్రెస్ట్ ఉంది కదా వెళ్ళవు అనేసి అన్నారు. వచ్చిన తర్వాత మేము కూడా వద్దని అన్నాం. అంటే అప్పుడు అన్నాడు, డాడీ అందరూ ఏసీలోనే అందరూ ఉద్యోగాలు చేస్తామంటే అడవులను తిరిగే ఉద్యోగాలు కష్టపడి చేసేవాళ్ళు ఎవరు ఉంటారు, లేదు నేను ఎలాగైనా వెళ్తాను, నాకు ఇంట్రెస్ట్, ఒక 10 సంవత్సరాలు చేసేసి నేను బయటకు వచ్చేస్తాను అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బాబు మరి ఇలాగా దురదృష్టంగా వద్దు నాన్న నేను ఉద్యోగం వచ్చింది కదా మీరు ఇంకా రిటైర్మెంట్ చేసుకోండి ఇంటి దగ్గర ఉండండి హ్యాపీగానా అనేసి వాళ్ళ డాడీకి మాకు కూడా బాగా చూస్తాను బాగా పెంచుతాను ఇన్నాళ్ళు కష్టాలు పడ్డారు మా గురించి అని చెప్పారు. చెప్పి మాకు ఇలాగా కన్నీరు మిగించేసి వెళ్ళిపోయాడు బాబు. అది సంగతి. ఇంకేంటో ఆ రోజు మీకు అంటే టీవీలో చూసారా ఏంటి ఆ రోజు జరిగిన బాబు ఆగస్టు 2013 ఉగాదికి వచ్చాడు మనం వచ్చి అనకాపల్లిలో మా అమ్మ వాళ్ళ ఊర్లో పండుగ అయితే పండుగ అంతా చూసుకొని 2013లోని డ్యూటీ కాదు బాబుది కాకపోయినా అసలు డాడీ అన్నారు ఫోన్లు చేస్తున్నారు, వరప్రసాద్ నువ్వే వెళ్ళాలా డ్యూటీకి నువ్వే వెళ్ళాలా నువ్వు వెళ్తేనే కొట్టుకొస్తావు అది ఇది అంటే, లేదు బాబు నువ్వు సెలవులో ఉన్నావు కదా వెళ్ళొద్దని వాళ్ళ డాడీ చెప్పారు. లేదు డాడీ నేను వెళ్ళాలనేసి హైదరాబాద్లో బాబు తో చేసిన ఉన్నారు కదా వాళ్ళందరినీ నా కిట్టు నా రైపులు నా బ్యాగ్ తీసుకొచ్చండి నేను హైదరాబాద్ విజయవాడలో కలుస్తాను, విజయవాడ నుంచి మనం భద్రాచలం వెళ్దామని. సో అప్పటికి లీవ్ లో ఉన్నా కూడా మీరు వెళ్ళాలి అని వెళ్ళాలని అతను పెద్దతను ఎవరో ఫోన్ చేశారంట. అయితే వాళ్ళ డాడీ అన్నారు బాబు నువ్వు వెళ్ళొద్దు నాన్న అంటే, నేను అలాగా అడవిలోకి వెళ్ళి నేను దొరికిపోయాను నీకు వద్దు నాన్న అంటే, లేదు డాడీ నేను వెళ్ళాలంటే బాబునేమో మొత్తానికి నక్సలైట్లతో పోరాడి బాబు ఏం చేశారంటే మరి ఫైర్ చేశారు. 9 మంది ఎంతమంది నక్సలైట్లు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏమైందంటే 60 మంది బాబుకి స్టీమ్ అంట, 60 మందికి పెద్ద అతను నా బాబు. అయితే ఒకే దగ్గర అడవిలోని ఫ్లైట్ దిగిందంట. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు నక్సలైట్లు చంపిస్తారు మళ్ళీ వాళ్ళు వచ్చేస్తే వీళ్ళు ముట్టేస్తారు తొందరగా వెళ్ళిపోదాం అనేసి 2 సార్లు అక్కడే దిగిందంట మేడం. 2 సార్లు దిగినప్పుడు నువ్వు వచ్చి వరప్రసాద్ అంటే 60 మంది నాకు పడి నా కింద శిశువులు కదా నేను అలా అందరిని వదిలి సరిపోతే నీకు బుద్ధి లేదా అలా వదిలేసి నువ్వు వచ్చేసావు అంటారు, లీడర్షిప్ పొందాలి కదా అనేసి 4 ఎక్కలేకపోతే 3వ ట్రిప్ ఏం చేశారు బాబు దిగిపోయి 4 ఎక్కిద్దామని బాబు దిగిపోయారట కొంచెం పెద్దవాళ్ళు అటు వాళ్ళు. ఈ లోపు ఏం చేశారంటే 3 సార్లు ఒకసారి ఫ్లైట్ దిగేసరికి వీళ్ళందరూ ఏం చేశారంటే పలానా దగ్గర ఉన్నారు పోలీసులని నక్సలైట్లు అందరూ 100 మంది దాకా వీళ్ళు చుట్టుముట్టేసి ఇంక ఈ 4 అటు ఇటు పారిపోయారో లేకపోతే ఎక్కిపోయారో తెలియదు. ఫ్లైట్ కి ఏమో షూట్ చేస్తున్నారంట. నా గురించి నా మూలకంగా ఫ్లైట్ లో అందరూ పోతారు, సరే చనిపోతే నేనే చనిపోతానని బాబు దగ్గర ఉన్న పిస్టల్లో ఏమాత్రం బుల్లెట్లు ఉన్నాయో ఫైర్ చేసుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయేసరికి కొద్ది దూరం వెళ్ళేసరికి బాబు కాలుకేమో అదేదో అది కొడతారు కదా అవి కొట్టేసరికి బాబు బాగా వేస్తారంట. బాబు పడిపోయి చుట్టుముట్టేసి బాబుని పట్టేసుకొని చంపేశారు బాబు. అలాగే అయిపోయిన తర్వాత వచ్చేమో ఒక అతను వచ్చి బాబు అప్పటికి వెళ్ళి 3 రోజులు అయింది డ్యూటీకి వెళ్ళి, అమ్మ 4 రోజుల వరకు నేను ఫోన్ ఎత్తి చెయ్యను మీకు మీరు భయపడొద్దు నేను లోపలికి వెళ్ళానంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను అన్నారు. ఇప్పుడు శనివారం వెళ్ళారు మేడం, శనివారం ఆదివారం సోమవారం మంగళవారం లేదు బుధవారం నాడు నాకు ఎందుకో ఉదయం నుంచి బాగాలేదు. బుధవారం నుంచి అలా పడుకొని ఉంటే ఒక బాబు వచ్చి మా బాబు ఫ్రెండే పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చిందంట, ఇలాగ పలానా వాళ్ళు బాబు పోలీసు గారు ఊళ్ళో పోలీసు అంటారు మా వారు పోలీసు కదా పోలీసు గారు బాబు వరప్రసాద్ మిస్ అయ్యాడు అడవిలో కనిపించట్లేదు మిస్ అయ్యాడు అనేసి చెప్పారంట. అంటే డైరెక్ట్ గా మనకు చెప్పకుండానా మా వారు ఏం చేశారు రిటైర్ అయి ఉన్నారు. ఈ టీచర్లు వచ్చి సార్ మీరు రండి మీరు వస్తేనే కానీ పిల్లలు జాయిన్ చేయరు రండి వెళ్దాం ఏదో విలి చూపించండి అంటే ఇతనేమో మధ్యాహ్నం 11:30 హై స్కూల్ అడ్మిషన్ గా తీసుకెళ్ళిపోయారు. నేనేమో పడుకొని ఉన్నా. అటుపక్క అలా వస్తున్నారు చెప్పట్లేదు వస్తున్నారు. పిన్ని ఏం చేస్తున్నావు వదిన ఏం చేస్తున్నావు అంటున్నారు కానీ ఏం చేయలేదు పడుకొని ఉన్నాను నాకు ఏంటో నీరసంగా ఉందని సన్నిస్ అన్నాను. అంటే ఫోన్లో ఎందుకో వచ్చారు కదండి నేను ఏం చేస్తాను మజ్జిగుంటే ఎండలో వచ్చారు వెళ్ళాలంటప్పుడు ఎండలో వస్తే మజ్జిగ ఇచ్చాను వాళ్ళు ఇద్దరు వస్తేని ఏమి ఇప్పుడు ఇచ్చారు ఏంటి మజ్జిగ తాగానే ఇస్తేనే వాళ్ళు అలా నాకు అది చూసి
నోట్లో కొద్దిగా వేసుకుని ఉన్నది పంపిస్తారు. ఏమన్నా బాగాలేదా ఏంటంటే వాళ్ళు ఏం లేదు చిన్న నీరు అన్నారు. చిన్నని కానీ వాళ్ళు మీకు ఈ వార్త చెప్పడానికి ఎలా చెప్పాలో అర్థం కాక చిన్న నీరు అంటే చిన్నని టీచర్లు తీసుకెళ్లారు వేరే దగ్గరికి అన్నాను. సరే అయితే మరి బాబు ఎప్పుడు వెళ్ళాడు డ్యూటీకి ఏంటంటే మొన్న శనివారం వెళ్ళారు, బాబు కనిపించలేదట అనేసి ఒక మాట అన్నారు. ఇక సరే ఇంక అందరూ పోలీసులు వాళ్ళు ఇంటికి డైరెక్ట్ రాకుండా కొంచెం దూరంలో ఉండి వాళ్ళే మా వారు వచ్చే వరకు ఇన్ఫర్మేషన్ అలా కొద్ది చారేసి బాబు కనిపించలేదట, మిస్ అయ్యాడట, ఎదుగుతున్నారు అనేసి 3 రోజులు అలా చెప్పుకొచ్చి మేడం మమ్మల్ని అయితే ఇంట్లోంచి పైకి రానివ్వలేదు. చుట్టుముట్టేసి పోలీసులంతా దిగిపోయి దళాలు దిగిపోయి మాకైతే పైకి ఎవరేం చెప్తే వీళ్ళు ఏమవుతారో గుండె జారిపోయి చచ్చిపోతారో ఏటో అనేసి ఎవరు పైకి రానివ్వకంటే మమ్మల్ని ఇంట్లో పెట్టే బాబు ఉన్నాడు, భద్రాచలం హాస్పిటల్లో ఉన్నాడు, బాగానే ఉన్నాడు అంటే బాగానే ఉంటే మాకు తీసుకెళ్ళండి మేము చూస్తామంటే అంతలో ఏమైంది మేడం 3 రోజులకి నక్సలైట్లు ముట్టేసి మీరు ఎలా తీసుకెళ్తారో సవాల్ చేసి మీరు ఎలా తీసుకెళ్తారో శవాన్ని తీసుకెళ్ళండి, మాకు ఇలాగ మమ్మల్ని ఇలా చంపేశారు, మీరు ఎలా మీకు ధైర్యం ఉంటే తీసుకెళ్ళండి అనేసి వాళ్ళు సవాల్ చేసి బాబు దగ్గరికి ఎవరు రానివ్వకుండా వీళ్ళందరూ చుట్టుముట్టేశారంటే ఒక 200-300 జనానికి. వర్షం ఒకటి ఎలాగా వీళ్ళైతే పోలీసులందరూ ఊరంతా ముట్టేసి టెంట్లు వేసుకొని ఉండిపోయి ఎలా తీసుకొస్తాము వాళ్ళు ఇలాగ అంటున్నారు, ఎలాగ వెళ్తాము చూస్తే వర్షము ఎలాగ వెళ్తామనేసి అలాగంటే మా వారు నేను కూడా ఇలాగే మీడియా వాళ్ళందరూ వచ్చేసారు, ఎక్కడెక్కడో వచ్చేసి మీరు ఏంటంటే అప్పుడు నేను అన్నాను బాబు నేను నా కొడుకు వద్దంటే వెళ్ళాడు, ఎత్తుకురావడానికి పట్టుకురావడానికి ఏమన్నా దొంగతనం చేయడానికి వెళ్ళలేదు, కష్టపడి బతకడానికి ఉద్యోగానికి వెళ్ళాడు, నా కొడుకుని పట్టుకొని చంపిస్తారు. మా కొడుకులేదు మేము కూడా వెళ్ళిపోయి ఎలాగో మా కొడుకుని తీసుకురావడం ఏదో చేస్తాం, మేము వెళ్ళిపోతాం బాబు గద్రబాబు ఇలా మీకు నమస్కారాలు, ఆయన నా కొడుకు అన్యాయం చేశాడు, మీకు నా కొడుకుని వదలండి కొంచెం చంపేశారు, నా కొడుకుని ఇంటికి పంపించండి అనేసి కడచూపు చూసుకొని కడదేరిపోయి మేము కూడా ఇలాగ ఉన్నాం బాబా అనేసి దండం పెట్టి ఇలాగే వీడియో వాళ్ళు వీళ్ళందరూ వస్తే మా వారు నేను మాట్లాడితే మీరు ఎలా వెళ్తారు ఎక్కడికి వెళ్తారు, అప్పుడు ఏం చేస్తారంటే ఫోటో పెట్టేసి ఇంకా డెడ్ బాడీ తీసుకురావడానికి అవదనేసారు. ఎలాగైనా సరే మేము తెచ్చుకుంటాం మీరు తీసుకురాకపోతే అనేసి మా వారు నేను మా పిల్లలు అందరూ పట్టుబట్టి మా చుట్టాలు అందరూ కూడా అదేంటి చేతకంతాను ఇలాగ ఇంతమంది పోలీసులు ఉండి ఇలాగ చేసిన పిల్లోడిని తీసుకురాకపోతే డెడ్ బాడీని అప్పచెప్పకపోతే ఏంటి సిగ్గుసేటు అనేసి పిల్లలు కూడా దూరి ఇంకా అందరం కూడా గోల పెట్టి అందరు కాళ్ళు పట్టుకుని చేస్తే తర్వాత దళాలు ఈ ఆర్మీ ఇంకా మిలిటరీ దళాలు అందరం దించి వీళ్ళందరూ కూడా పట్టుకొని వెళ్ళి ఎలాగోలాగా బాబు 4 రోజులకి ఇక అక్కడి నుంచే ఊరేగింపుతోటి స్టేషన్కి దింపుకొని ఊరేగించి 4-5 రోజులకు తీసుకొచ్చారమ్మా ఇంటికి. తీసుకొస్తే ఇంకేంటి 20 రోజులు 30 రోజులు కూడా ఊర్లో మాకు సెక్యూరిటీగా పోలీసులు మేము ఇంకా అలా మంచాలు పడిపోయి నాకైతే స్రో తప్పితే హాస్పిటల్ తీసుకెళ్ళడం బాటిల్ పెట్టడం తీసుకురావడం ఇలాగే బాబు పెద్ద కర్మ అయ్యే వరకు కూడా అమ్మ మేడం వాళ్ళే భోజనాలు టిఫిన్లు పెట్టి మాకు కాపలా కాసి బాబు పెద్ద కర్మ అయ్యే వరకు కూడా మా దగ్గరే ఉన్నారు, మీకు వచ్చిన భయం లేదు అన్నారు, అది అన్నారు ఇది అన్నారు. ఒక ఉద్యోగానికి వెళ్ళి అంత వీరోచితంగా పోరాటం చేసి మరణించటం, అందులోనూ ఒక లీడర్షిప్ మీ అబ్బాయి నుంచి చాలా నేర్చుకోవచ్చు. 60 మందిని కాపాడి నేను పోతే పక్కనే పోతాను, 60 మంది పోతే నాకే చెడ్డకారు వస్తుంది, ఇప్పుడు చేతగానుడు వాళ్ళు పట్టించుకున్నాడు కాదు ఇలా వదిలేసాడు అని అంటారు. సరే అనేసి మేడం చెప్తే 10th క్లాస్ అయ్యే వరకు ఇంట్లోంచి బయటకు టాయిలెట్కి అమ్మ లేగమ్మ అనేవాడు, ఇంటి దగ్గర చదువుకునేవాడు. మరి ఆ యూనిఫార్మ్ వేసుకున్నాక అంత ధైర్యం వచ్చింది మేడం, నాకు బయటకు రాకుండా వచ్చేవాడు కాదు. అలాంటిది మరి ఈ హాస్టల్లో ఉండి ఇంటర్మీడియట్ ఏమో వైజాగ్ రెసిడెన్సీలో చదివి ఉన్నాడు, డిగ్రీ ఏమో విశాఖ విజయనగరంలోని బొత్సగా గురునాడు కాలేజీలో చదివాడు, ఎంఎస్సీ ఏమో నాన్నగారు ఏమో ఢిల్లీ వెళ్ళి చదువుకున్నానంటే లేదు ఇక్కడ నేను హైదరాబాద్లో చేస్తానని వెళ్ళారు మేడం. ఫైనల్ ఇయర్లోనే పరీక్ష రాస్తూ ఆ ఉద్యోగం మరి ఆడు చావుకే వచ్చిందో మా చావుకే వచ్చిందో కొడుకుని అలాగా పట్టం పెట్టుకొని ఇలాగ అయిపోయాడు. ఎంతో అత్యున్నతమైన గుర్తింపు గౌరవం అశోక్ చక్ర దేశానికి అందరూ అంటారు మీరు మర్చిపోయినా కానీ దేశం మర్చిపోదు, ఎప్పుడూ నీ కొడుకు బతికే ఉన్నాడు, నీ కొడుకు చనిపోలేదు, నీ కొడుకు ప్రజల్లో ఉన్నాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు అని అందరూ అంటారు. అయినా నాకు ఎలా మర్చిపోతాం, పిల్లలకి తోడ పుట్టిన వాళ్ళకి అన్నీ లేడే రాఖీ టైంలో నిజం అన్నీ ఉంటే రాఖీ కడితే వాళ్ళు బాధపడతారు.
అయ్యా నా కొడుకు నా మనవల్ల పిల్లలు వస్తే నా పిల్లలతో ఆడుకుందడేమో ఉందనేమో అని నాకు బాధ అనిపిస్తుంది. ప్రతి పండక్కి ప్రతి పిల్లలు వచ్చినా సరే నా మనసులో అలా బయటకు ఇచ్చి అయిపోయినా కానీ అప్పటి నుంచి కూడా అలాగ కుంగిపోయి ఎందుకు ఇంకా జీవితం కొడుకు లేడు ఏది లేదు ఆడపిల్లలకి తోడు లేడు అనేసి అలాగా మేడం అలాగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఒక బిడ్డను మీరు అందించారు. ఇక్కడ ఈవిడ అడ్వకేట్ గా జనసేనలో చాలా యాక్టివ్ గా ఉంటారు. వాయిస్ కూడా చాలా మేడం ఎటెల్లా బాబు గురించి ఆ పిల్లేటి ఈ పిల్లేటి అయ్యో మా తమ్ముళ్ళేడే నా పిల్ల ఇద్దరికి మధ్యలో ఈ పాప పెద్ద పాప తర్వాత బాబు తర్వాత చిన్న పాప ఇటమ్మా అందు గురించి అని నా పిల్లలకి ఎవరు అన్నయ్య అని పిలిస్తే ఎవరు వస్తారు ఎవరన్నా బీ స్ట్రాంగ్. ఎప్పటికప్పుడు ఎక్కడ అన్యాయం జరిగిన నేను ఒక మహిళను అనే విషయం పక్కన పెట్టేసి పవర్ఫుల్ వాయిస్ వినిపిస్తారు. ఇది ఇక్కడి నుంచి వచ్చినటువంటి ధైర్యం. యాక్చువల్లీ అమ్మా నాన్నలు ఇంటికి అమ్మ పెద్ద కూతురు అండి, నాన్నగారు కూడా పెద్ద కొడుకు. వాళ్ళు ఈవేళ చెప్తారు చాలా మంది ఏడవాళ్ళు, కానీ మా అమ్మా నాన్న పుట్టుకతోనే మాకు రక్తంలో పోసారు అది చిత్తశుద్ధి, నిజాయితీ, బాధ్యతాయుతమైన బ్రతుకు. అవన్నీ మీరు లాంటి వాళ్ళు అందరూ గమనించారు. తమ్ముడికి కూడా అలాగే పోలీస్ యూనిఫామ్ వేసినా అయిపోయినా వాళ్ళ రక్తంలోంచి మాకు అది స్వతహాగా వచ్చేసండి. ఇప్పటికీ కూడా మీరు విని ఉంటారు చాలా విషయాల్లో ఎక్కడ ఎంత మంచి అవకాశం వచ్చినా మనం ఎప్పుడు కూడా ఒక లిమిట్ దాటం. ఎందుకు అంటే అది రక్తం డిఫెక్ట్ అంట. ఆ డిఫెక్ట్ అంటే అది మంచి డిఫెక్ట్, కానీ వాళ్ళకి అందరికీ అది బ్యాడ్ ఎఫెక్ట్ అనిపిస్తుంటుంది. అయితే ఏదైతే దేశం కోసం తమ్ముడు అంటే డాడీ కూడా చెప్పారు కదా, తమ్ముడు విషయం తెలిసేటప్పటికి ఆయన ఊర్లో ఎందుకు తిరుగుతున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ లో మా నాన్నగారు వెళ్ళి చెప్తేనే జాయిన్ అవుతారు. అంటే మేము ఒక ఎంప్లాయీ పిల్లల అయ్యిండి కూడా మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. మాకు తాహతు స్తోమత అన్నీ ఉన్నా సరే మమ్మల్ని సామాన్యంగానే అంటే అప్పటికే సామాన్యంగానే చదివించారు. అలా గవర్నమెంట్ కోసమే బతికాము, గవర్నమెంట్ పుట్టాము, గవర్నమెంట్స్ కోసమే చచ్చిపోయాము. ఆ గవర్నమెంట్ స్కూల్స్ లో అవేర్నెస్ కోసం మా ఫాదర్ని గారు మమ్మల్ని అన్ని పిలుస్తారు. మా నాన్నగారు మా చిన్నప్పటి నుంచి కూడా ఆ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో మెరిట్ స్టూడెంట్ కి పూర్ స్టూడెంట్ కి కూడా ధన సహాయము, పుస్తకాలు, బట్టలు అన్ని మా చిన్నతనం నుంచి కూడా తను చేస్తారు. అదే తమ్ముళ్ళలో వచ్చింది, మాలో కూడా వచ్చింది. అందుకే ఆ తమ్ముడు స్ఫూర్తి మర్చిపోకూడదని నేను ఎవ్రీ ఇయర్ తన పేరుకి చాలా కార్యక్రమాలు చేస్తానండి. దానికి పార్టీకి సంబంధం ఉండదు, బట్ నేను జనరల్ గా చేస్తాను. అయితే అదే ఫస్ట్ టైం అశోక చక్ర ప్రకటించినప్పుడు ఏమనిపించింది తెలుగులో? యాక్చువల్లీ నేను ఆ రోజు ఆగస్ట్ 15 అండి, నేను కోర్టుకు వెళ్ళాలి. జెండా ఫ్లాగ్ హోస్టింగ్ అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా అదొక పండగ అనమాట. మాకు ఫ్లాగ్ హోస్టింగ్ ఎక్కడ జరిగినా ఆ పోలీస్ గ్రౌండ్స్ లో పోలీస్ పీపుల్ గా పోలీస్ కూతురుగా పుట్టి పెరిగాం కాబట్టి మాకు జెండా పండగ అంటే అదో పెద్ద పండగ. కానీ తమ్ముడు తలుచుకుంటూ వెళ్ళలేని స్థితిలో దీనస్థితిలో ఉన్నాను. వెంటనే మీలాంటి వాడు ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారు, ఇలాగ నువ్వు అర్జెంటుగా రావాలి, ఇలా అనౌన్స్ చేశారు. చాలా హ్యాపీనెస్. అంటే నేను ఎవరితో షేర్ చేసుకోవడం నాకు అర్థం కాలేదన్నమాట. మా హస్బెండ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, తన పెరిడికి వెళ్తూ ఫోన్ చేశారు, నువ్వు బాధపడక ఇలాగా. నాకు అసలు చాలా ఇదైపోయింది, ఎలా లేచి ఎలా వెళ్ళానో తెలియదు. ఒక కోర్టులోకి వెళ్ళి నేను అందరితో చాలా అంటే ఒక్కసారిగా అంటే తమ్ముడు సాక్రిఫైస్ కి అంటే ఇది డిఫెన్స్ సర్వీస్ మాత్రమే ఇచ్చారు మేడం ఈవేళ వరకు కూడా. మేము ఏదైతే వివేకానందుని, అల్లూరి సీతారామరాజు ఇలాంటి చాలా మంచి మంచి పుస్తకాలు చదివించే వ్యాపకం కూడా మా నాన్నగారి వల్ల వచ్చింది. అవి చదవడం వల్ల మేము ఆ రక్తంలో జీర్ణించిపోయింది. అరే మా తమ్ముడు పోయిన ఒక స్ఫూర్తి. ఓన్లీ డిఫెన్స్ సర్వీసెస్ కి ఇచ్చే అవార్డు, హైయెస్ట్ పీస్ గ్యాలంటరీ అవార్డు ఏదైతే మేము చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం, పుస్తకాల్లో చదువుకున్నాం, అలాంటి అవార్డు నా తమ్ముడికి వచ్చింది ఫస్ట్ టైం. అది అంటే కేవలం మా ఇంటి కుటుంబ సభ్యులకు కాదండి, అది మన హిస్టరీ అన్నమాట. ఏపీ గవర్నమెంట్ కి ఆ రోజుకి ఇంకా స్టేట్ బైఫర్కేషన్ అయినట్లేదు, అయ్యింది కానీ న్యూలీ. బట్ 2 స్టేట్స్ లో కూడా వెరీ ఫస్ట్ టైం ఏపీ స్పెషల్ పోలీస్ కి, అందులో ఒక తెలుగుడికి ఒక ఈ ఖ్యాతి దొరకడం అనేది మేము తెలుగు పీపుల్ గా, ఆంధ్ర పీపుల్ గా, పోలీస్ పీపుల్ గా చాలా చాలా గర్వించదు. ఈవెన్ ఈవేళ అమ్మకి ఒంట్లో బాగోలేదండి, చాలా ఒంట్లో బాగోలేదండి, రాను అంది. కానీ ఈవేళ రావడానికి ముఖ్య కారణం అంటే ఇలాంటి అమరవీరుల స్ఫూర్తి. అది నా తమ్ముడు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళ స్ఫూర్తి వృధా కారోదు. ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, దీని తాలూకు ఇంపాక్ట్ తెలియాలి. అలాంటి కుటుంబాలకి మర్యాదతో పాటు అంటే సహాయం అని కాదు, అంటే చాలా మంది అంటే అమ్మ చెప్పారు కదా, మేము చాలా మిస్ అయ్యాం. ఎప్పటికీ ఎన్ని సాధించినా, ఎన్ని అచీవ్ చేసినా చాలా లాస్. ఎప్పటికీ ఆ లాస్ మేము ఎప్పుడు గెయిన్ చేయలేము. బట్ అది తనకిచ్చిన మర్యాద కింద మేము చూస్తాం. అది ఎంత ఇదనిసినా తన స్ఫూర్తిని వేళకి 13 అయ్యింది, వేళ 13 సంవత్సరాల పైన అయిపోయింది. మనం వర్ధంతి చేసాము. అప్పటికి కూడా చాలా ఒక వర్ధంతి అనేది 4 ఊర్లలో చేశారండి. 4 ఊర్లో మేము చేసేది పుడికి పుచ్చుకుని వాళ్ళందరూ కూడా ఒక అన్నదానం, విద్యాదానం ఏదో ఒకటి చెల్లి వెళ్ళి స్ట్రీట్ బిచ్చగాళ్ళకి ఫుడ్ ఇవ్వడం, స్కూల్స్ లో అవేర్నెస్ క్యాంప్స్, స్కూల్ పిల్లల ఫీజులు కట్టడం, ఇలా చాలా కార్యక్రమాలు మాకున్నా లేకపోయినా తన స్ఫూర్తి కొనసాగించాలని చేస్తూనే ఉంటామండి మేము ఇప్పుడు.
అంటే ఒక్క మీ బ్రదరే కాదు, మీ ఎంటైర్ ఫ్యామిలీ అందరికీ స్ఫూర్తివంతంగా నిలుస్తోంది. అంటే ఇంకో విషయం చెప్పారు కదా, నేను జనసేనలో ఉన్నానని. అది ఉండడానికి కూడా కారణం చూడండి, 2013లో తమ్ముడు మరణం అయింది, 14లో పార్టీ పెట్టారు. మాకు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఏదైతే ఆయన ఒక పాట ద్వారా సందేశం ఇస్తారో ఆ సందేశాన్ని బాగా, మేమే కాదండి అప్పటికి పార్టీ ఆయన తెలీదు, పేరెంట్స్ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక ఓన్ చేసుకున్నాం. ఎందుకంటే లైక్ మైండెడ్ పీపుల్, లైక్ మైండెడ్ సర్వీసు ఇలాంటివన్నీ ఓన్ చేసుకుని, తను పోలీస్ బిడ్డ, మేము పోలీస్ బిడ్డ, పోలీస్ కుటుంబం. ఎప్పుడైతే తమ్ముడు పోతే నేను ఒక 6 నెలలు 1 year మా అమ్మ కాదు చెల్లి అందరూ కూడా ఒక ప్యాథ్రిక్ ఎలాగో వెళ్ళిపోయాము. మా పిల్లలు మమ్మల్ని అనేవారు, అమ్మా మీరు ఇలాగే ఉండిపోతే రేపు పొద్దున మామయ్య పేరు నిలబెట్టేటట్టు మేము చదవాలా, మేము వద్దా, మీరు పగలో రాత్రులు ఏడ్చుకుంటూ కూర్చుంటే మేము స్కూల్కి వెళ్ళి మేము ఏం చేయాలని మా పిల్లలు అడిగిన క్వశ్చన్కి మళ్ళీ మెల్లగా ఓపిక తెచ్చుకుని లేవడం మొదలుపెట్టింది. ఆ ప్రాసెస్లో జనసేన పెట్టినప్పుడు నా సోదరుడే, అంటే ఇలాంటి ఆ వరప్రసాద్ అన్న ఒకలే కాదండి, చాలా మంది ఎంతో ప్రాణత్యాగాలు చేసిన భూమి మనది. అలాంటి భూమిని కాపాడడానికి ఒక సామాజిక బాధ్యత గల నాయకుడు వచ్చాడంటే ఆ నాయకుడు వెన్నంటూ నిలవాలి అని ఒక సామాజిక బాధ్యతతో నేను వచ్చాను. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే పాలిటిక్స్ కానీ ఈ వీరుడికి కానీ కేవలం కులం ప్రాతిపదికగా తీసుకొని, ఆ అమ్మగారు చెప్పారు ఎన్నో వాగ్దానాలు చేశారండి, ఎన్నో వాగ్దానాలు, ఏ వాగ్దానం కూడా ఈ వేళకి నెరవేర్చలేదు. ఎప్పుడో అప్పుడప్పుడు ఇలాంటి సామాజికవేత్తలు, సొసైటీస్ ఇలా సన్మానం చేస్తే అట్లీస్ట్ ఆ విధంగా అయినా తనకి గుర్తింపు దొరికింది అని, ఇది ప్రజల్లో నైరాశ్యం కలిగించకుండా ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగించాలని వస్తున్నాం. కానీ మా గుండెల నిండా ఇంకా బాధే ఉంది. తనకి తగిన గుర్తింపు అయితే లేదు. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ వారు అవార్డు ఇచ్చి చేతులు దులుపుకోలేదండి, ఇవ్వబట్టికే ఈ వేళకి ఇది ఉంది. బట్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ మాత్రం ఎటు నుంచి కూడా స్పందన లేదండి. దాని గురించి కూడా చాలా ఉద్యమాలు చేస్తాము, కానీ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా తన పేరు పోకూడదని మేము చాలా బ్లడ్ డొనేషన్స్ చేసి బ్లడ్ చాలా సేవా కార్యక్రమాలు చేస్తాను. దానికి పార్టీకి నేను క్లబ్బింగ్ చేయను, బట్ పార్టీ ద్వారా కూడా ఆయన స్ఫూర్తి మాకు నచ్చి నాకున్న సేవలు నేను అన్ని నిర్వర్తిస్తున్నానండి. కానీ ఇది మా పరిధిలో పెట్టుకుంటే ఇంకా ఇంకా చేయాలని ఉంది, చేయగల సత్తా ఉంది, కానీ చేసే అవకాశాలు మాత్రం కేవలం జాతి వల్ల మరి ఎక్కడో ఏదో లోపం వల్ల చేతి వరకు ఉందే చేజారిపోతున్నాయి. అదైతే చాలా మంది ఎప్పటికీ అంటారు, ఇలాంటి వీరుడు కన్నా తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఏదైనా మంచి అవకాశాలు ఇస్తే ఇవ్వాలి. నార్థరన్ స్టేట్స్ చేస్తారు, బాడ్ లక్ మన స్టేట్స్ లో ఇంకా అంత పరిణితి లేదేమో అని అనుకుంటున్నాను, లేకపోతే మరి ఏంటో తెలియదు. అదైతే మా దౌర్భాగ్యం అండి. కానీ అట్లీస్ట్ ఇలాంటి మీడియా వారు ఫోకస్ చేసి తన ప్రజల్లోకి తీసుకొచ్చి మరొక్కసారి గుర్తు చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీ వరకు మరి ధన్యవాదాలు. ఎందుకంటే నేను తన మీద పీస్ వాక్ ర్యాలీస్ అని స్టూడెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మన బీచ్ రోడ్ లో చాలా చేశాను. ఆ టైంలో కూడా మీరు వచ్చి ఫోకస్ చేసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి దీన్ని చాలా ఎలివేషన్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు.